తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. కూలీ మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకు నచ్చింది, సాటిస్ఫైడ్. పెట్టిన టికెట్ కి వర్త్, బట్ 1000 కోట్లు వస్తుందని నాకైతే నమ్మకం లేదు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, హార్బర్ లో సైమన్, డయాల్ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఏదో చేస్తుంటారు. దానికోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ఆ తర్వాత సత్యరాజ్ గారు చనిపోతారు. ఎందుకు చనిపోతారు, వాళ్ళకి సైమన్ గ్యాంగ్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, అండ్ రజనీకాంత్ గారు ఎందుకు 30 years గా అండర్ గ్రౌండ్ లో ఉంటారు, అతను ఏం చేశారు, అతనికి సత్యరాజ్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీ. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే రజనీకాంత్ ఆరా నెక్స్ట్ లెవెల్ లో ఉంది, మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అండ్ నాగార్జున గారిని చాలా స్టైలిష్ గా చూపించారు. ఉప్పి గారి రోల్ పర్ఫెక్ట్, అండ్ శోభిన్ రక్కుమ్మేశారు, అండ్ అమీర్ ఖాన్ క్యామియో ఓకే, అనిరుద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అక్కడక్కడ కొంచెం మనకి లాగ్ ఫీల్ అయితే వస్తుంది, ఎక్కువ స్టోరీలోకి ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతాం కాబట్టి నాకు అదైతే కొంచెం నెగిటివ్ గా అనిపించింది. అండ్ మిగిలినంతా నాకైతే చాలా నచ్చింది. మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 2.75. అడల్ట్ కంటెంట్ అన్నారు, బట్ అంత అడల్ట్ కంటెంట్ లాగా నాకైతే ఏం కనిపించలేదు. లైక్ ఇంకా దీనికన్నా లియో అండ్ విక్రమ్ లోనే ఎక్కువ వైలెన్స్ ఉంటదని నాకైతే అనిపించింది. మరి అంత అడల్ట్ కంటెంట్ ఏం కాదు, బట్ చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.